హలో అండి, అందరికీ నమస్కారం. మన అలనాటి కథలకి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌనభాష్యం అద్భుతమైన నవల, దాని గురించి చెప్పుకుంటున్నాం. ఇక ముందు భాగంలో విద్యాధరు ఫ్రెండ్స్ కలిసి ప్రభుని హాస్పిటల్కి తీసుకొని వస్తారు. ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు ప్రభు విద్యతో సమీరని ఒక్కదాన్ని వదలొద్దు, తనకి తోడుగా ఉండు ప్లీజ్ విద్య అంటూ అర్థింపుగా అంటాడు. సమీర ఏడుస్తూ ఉంటుంది. ఇంతవరకు అయింది. తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. డాక్టర్స్ ప్రభుని తీసుకెళ్లారు. సమీర ఏడుస్తోంది. విద్య సమీర పక్కనే మౌనంగా నిలబడ్డాడు. ఆ రాత్రి ప్రభుకి చేసిన ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. రాత్రి 12 గంటలకి ప్రభు మరణించాడు. ఈ వార్త వినగానే అందరూ నిశ్చేష్టులయ్యారు. పబ్బీ అంటూ సమీర హిస్టీరియా వచ్చిన దానివల్ల ఏడుస్తూనే ఉంది. సదాశివరావు గారిని పట్టుకొని, మావయ్య ఇది అబద్ధం అని చెప్పు, నేను చచ్చిపోతాను. సమీర ఏడుపు హృదయ విదారకంగా ఉంది. ఎవరక్కడ? సమీరని ఇంటికి తీసుకువెళ్ళండి, విశ్వమూర్తి ఆజ్ఞాపించాడు. సదాశివరావు గారు సమీర వైపు వస్తున్న వ్యక్తిని చూసి కళ్ళెర్ర చేశాడు. సమీర భర్త ఇక్కడే ఉన్నాడు. సమీర అతనితో వెళ్తుంది, రెట్టింపుగా ఆజ్ఞాపిస్తున్నట్టు స్వరంతో అన్నారు. వీల్లేదు సమీర అని విశ్వమూర్తి ఆగ్రహంగా ఏదో చెప్పబోతుంటే సదాశివరావు గారు చెయ్యెత్తి వారించాడు. ఆపు విశ్వం, ప్రభు మరణించి సమీర పెళ్లి చేసుకుని నీ నుంచి బంధవిముక్తులయ్యారు. ఇక నీ పెత్తనం వాళ్ళ మీద సాగించలేవు. సమీర అప్పటికే క్రింద కూలబడి ఏడుస్తుంటే ఆయన వంగి పట్టుకుంటూ, విద్యాధర్ కొంచెం ఇలా పట్టుకో, నేను డాక్టర్ని తీసుకొని వస్తాను అన్నారు. విద్య సమీరని పట్టుకున్నాడు. సదాశివరావు గారు వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చారు. ఆయన సమీరకి నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చారు. విద్యాధర్, బయట కారుంది, డ్రైవరు ఉన్నాడు, సమీరని తీసుకుని ఇంటికి వెళ్ళు అని సదాశివరావు గారు ఆదేశించారు. విద్య సమీర చెయ్యి పట్టుకున్నాడు. సమీర ఏడుపు ఉధృతం తగ్గినా ఉండి ఉండి కెరటంలా వస్తోంది. సదాశివరావు గారు సమీరని నేల మీద నుంచి లేవదీస్తుంటే విద్య కూడా సహాయం చేశాడు. సమీర చిత్రంగా విద్యతో పెనుగులాడకుండా అతని చెయ్యి పట్టుకొని అతని వెంట నడిచింది. 4 అడుగుల్లో నిలబడి క్రూరంగా ఆగ్రహంగా జ్వాలలా చూస్తున్న తండ్రిని చూసి ముడుచుకుపోయిన పిల్లిలా విద్యాకి మరింత దగ్గరగా జరిగి అతని చెయ్యి గట్టిగా పట్టుకొని 4 అడుగులు వేసి కారు వైపు వస్తుండగా నిద్రమత్తుతో ఏడుస్తూనే అతని భుజం మీద తల వాల్చింది. విద్య సమీర నడుము చుట్టూ చెయ్యి వేసి తలని భుజం మీద ఆనించుకుని నడిపించుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. సదాశివరావు డోర్ తెరిచారు. ప్రభు తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు అందరూ చూస్తున్నారు. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అవును, పేపర్లో చూశాను అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజు గడిచింది. రాత్రి అయింది. సదాశివరావు గారి ఇంట్లో మేడ మీద పైభాగంలో సమీర తన గదిలో మంచం మీద గాఢ నిద్రలో ఉంది. విద్యాధర్ మంచం పక్కన పడక కుర్చీలో నిస్తేజంగా కూర్చొని ఉన్నాడు. అతని మనసులో లోపల దుఃఖంతో సుడి తిరుగుతోంది. తను చిరాకుతో యథాలాపంగా తోసిన తోపు అతని మరణానికి దారితీస్తుందని అనుకోలేదు. పశ్చాత్తాపంతో దుఃఖంతో అతని మనసు దహించుకుపోతోంది. తనకి ఏ శిక్ష వేసినా తప్పులేదు అనిపిస్తోంది. ప్రభుకి రేపో మాపో తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, బెడ్ రెస్ట్ తీసుకోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చామని, అయినా అతను మూర్ఖంగా ఆ సలహా పాటించలేదని, లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న అతను తాగుడు పూర్తిగా మానేయాలని ఎంత మందలించినా వినకుండా పాత అలవాటు వదలలేదని, అతను బతకడని తమకు తెలుసునని డాక్టర్లు అన్నారు. సదాశివరావు గారు ప్రభు అంత్యక్రియలు అయిపోగానే ఇంటికి వచ్చారు. సమీరని నువ్వు ఒక్క క్షణం కూడా వదలొద్దు అని తనని ప్రభు శవంతో శ్మశానానికి కూడా రానియలేదు. ఆయన ఇంటికి రాగానే నిద్రపోతున్న సమీరని చూశారు. ఈ పిచ్చి పిల్ల షాక్లో నుంచి బయటపడడం చాలా కష్టమే అంటూ నిట్టూర్చారు. విద్య సదాశివరావు గారితో ప్రభుకి తనకి ఎందుకు గొడవైందో, తను కోపంగా అతన్ని ఎందుకు తోసివేశాడో చెప్పేశాడు. అతను చెప్పిందంతా మౌనంగా శ్రద్ధగా విన్న ఆయన టేబుల్ దగ్గర కుర్చీలో నుంచి లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. కుర్చీలో కూర్చుని ఉన్న విద్యాధర్ పచార్లు చేస్తున్న ఆయనని చూస్తూ నీటి తెర కమ్మిన కళ్ళతో, నేను వెళ్ళి పోలీసులకి జరిగిందంతా చెప్పి లొంగిపోతాను అన్నాడు. పచార్లు చేస్తున్న సదాశివరావు గారు ఆగి అతని వైపు చూశారు. కుర్చీలో కాలు మీద కాలేసుకుని ఒక అరచేతిలో మరో అరచెయ్యి ఆనించి కూర్చొని ఉన్న విద్యాధర్ నిర్భయానికి మారుపేరులా ఉన్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న క్షోభ ఆయన మనసుని కలిచివేసింది. తప్పు నా వైపు నుంచి జరిగిందని మీకెవరికీ తెలియకపోయినా నేను దోషినే.
నాకు శిక్ష పడాల్సిందే. శిక్ష తప్పించుకుని దొంగలా బతకాలని నాకు లేదు. అతని కంఠం కంపించింది. ఆ క్షణంలో ఎందుకో గాని ఆయనకి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని తలని గుండెలకి ఆనించుకొని తల నిమిరి బాధతో దహిస్తున్న అతని మనస్సుని శాంతపరచాలని అనిపించింది. మంచితనం, సంస్కారాలతో మణిదీపంలో వెలుగుతున్న ఆ ముఖం అతని వ్యక్తిత్వానికి దర్పణంలా ఉంది. నేను జరిగిందంతా మీకు చెప్పాను. నన్ను వెళ్ళనివ్వండి. దయ ఉంచి నన్ను వదిలేయండి. జైలుకు వెళ్ళడం ఒక్కటే నాకు విముక్తి. అతని కంఠం కంపించింది. చేతుల్లోకి ముఖం దించుకున్నాడు. అతని భుజాలు సన్నగా కంపిస్తున్నాయి. ఎంతసేపటి నుంచో బిగబట్టుకుంటున్న దుఃఖం ఇక ఆపే శక్తి లేనట్టు ఉరికి వస్తోంది. ఆయన ఇక దూరంగా నిలబడలేకపోయారు. విద్యాధర్ దగ్గరికి వచ్చారు. అతని తల మీద చెయ్యి వేశారు. విద్యాధర్, ఆయన క్షణం ఆగారు. తర్వాత దృఢచిత్తంతో చెప్పారు, నీ మూలంగా ప్రభు చచ్చిపోయాడనే ఆలోచన నీ మనసులో నుంచి తీసేయి. ఎక్స్రే తీసినప్పుడే డాక్టర్లు నాకు వాడు బతకడం కష్టం అని చెప్పేశారు. కానీ ఈ పెళ్లి విషయం ఇంత నాటకం అని నాకు తెలీదు. సమీరా నువ్వు ఇష్టపడ్డారని, డబ్బు లేదని పెళ్లి చేసుకోవడానికి సందేహపడుతున్నారని ప్రభు అంటే నేను వచ్చి నీతో మాట్లాడి డబ్బు ఏర్పాటు చేస్తానని అన్నాను. వాళ్ళు నాకు మాట మాత్రం చెప్పలేదు. నేను వచ్చి నీతో మాట్లాడతానంటే ఎవరికీ ఈ విషయం తెలియనియద్దని నువ్వు షరతు పెట్టావని అన్నాడు. నిన్న పేపర్ రాగానే తెచ్చి ఇచ్చి తండ్రి బారి నుండి సమీరను రక్షించటానికి తనే ఈ రహస్య వివాహం అరేంజ్ చేశానని, ఇక నన్ను వచ్చి నీతో మాట్లాడి మామూలు పెళ్లి చేయమని అర్థించాడు. నేను వస్తానని చెప్పాను. ఏమిటో చిన్నప్పటి నుంచి ఇంతే. వాళ్ళ మనసుల్లో ఏవో అనుమానాలు, భయాలు. సూటిగా ఏదీ చెప్పరు, ఎవరిని నమ్మరు. తండ్రిని తప్పించుకోవడానికి ఏ పనైనా చేసేస్తారు. ఇప్పుడు అంతే అయ్యింది. వాళ్ళ అనుభవాలు, పడిన కష్టాలు అలాంటివి. వాళ్ళు చేసింది రైట్ అని నేను సమర్థించటం లేదు. ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. విద్యాధర్, జరిగిందేదో జరిగింది. ఇక ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండనిస్తే బాగుంటుందేమో. ఇదంతా బయటికి చెప్పి చచ్చిపోయిన ప్రభుని కించపరచలేం కదా. అంతేకాదు ఇంకో ముఖ్యమైనది ఉంది. ఇదంతా బయటికి చెబితే సమీర జీవితం నలుగురిలో నవ్వుల పాలు అవడమే కాకుండా విశ్వం చేతికి ముళ్ళ కొరడా మనం అందించినట్టే అవుతుంది. ఈ పరిస్థితుల్లో సమీరని ఒంటరిగా వదలలేను. వాళ్ళు నా దగ్గర నాటకం చేశారు. నాకు చాలా కష్టంగా ఉంది. నేను సమీర తరపున, ప్రభు తరపున నిన్ను అర్థిస్తున్నాను. ప్రభువుని ఎలాగూ దక్కించుకోలేకపోయాను. సమీర్నైనా దక్కించుకోవాలి. ఒక్కోసారి అన్ని బాధలు మౌనంగా మింగేయటమే జీవితాన్ని ఎదుర్కోవటం అవుతుంది. నేను నిన్ను అదే చేయమని అర్థిస్తున్నాను. విద్యాధర్, ఇంకోసారి ఆఖరిసారిగా గట్టిగా చెప్తున్నాను. ప్రభు మరణానికి నువ్వు కారకుడివి కాదు. నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటే నిన్ను ఆపే అధికారం నాకు లేదు. నేను సమీర క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. నా వ్యాపార రీత్యా అహర్నిశలు నా వెంట సమీరను ఉంచుకోలేని పరిస్థితి నాది. ఇంకెవరి దగ్గర తనని వదలలేను. వాళ్ళని నమ్మలేను. కొద్ది రోజులు సమీర ఈ షాక్ నుంచి తేరుకొని కాస్త మామూలు మనిషి అయ్యేంత వరకు నువ్వు మాకు తోడుగా ఉంటే నేను చాలా కృతజ్ఞుడిని. ఆయన ఛాతీ మీద చెయ్యి ఆనించుకొని, ఇది మరో మార్గం తోచక నిన్ను వేడుకుంటున్న అభ్యర్థన. చేతులు జోడించాడు. అయ్యో అలా అనకండి, విద్య అర్థింపుగా అన్నాడు. ప్రభు పోవడం నాకు దిమ్మెరపోయినట్లుగా ఉంది. సమీర తొందరగా పెళ్లి చేసుకోవాలని నేనే ఆంక్ష పెట్టాను. నా వార్ధక్యంలో ఈ పిల్లలిద్దరి నీడలో నా బతుకు ఇన్నేళ్లలాగానే నవ్వుతూ తుళ్ళుతూ వెళ్ళిపోతుందని నేను ధైర్యంగా మహాధీమాగా ఉన్నాను. ఆయన కళ్ళ వెంట బొటపటా నీళ్లు రాలాయి. నోటి మీద చెయ్యి బిగించి దుఃఖం ఆపుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెదవులు బిగబట్టి ఆయన డ్రాయర్ సొరుగు లాగి ప్రభు ఫోటో తీసి దాన్ని తదేకంగా చూడసాగారు. దుఃఖంతో ఆయన భుజాలు కదిలిపోతున్నాయి. విద్యాధర్ టేబుల్ మీద ఉన్న జగ్గులో నీళ్లు గ్లాసులో పోసి ఆయనకు అందించాడు. థ్యాంక్ యూ అస్పష్టంగా అని ఆయన తీసుకొని 2 గుక్కలు తాగి తనను తాను నిబ్బరపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. విద్యాధర్, నువ్వు నన్ను సమీరని వదిలిపెట్టి వెళ్ళవద్దు ప్లీజ్. ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. గదిలో మౌనం ఏర్పడింది. ఆయన టేబుల్ మీద కాగితాలు సర్దుతూ ఓపికగా తన సమాధానం కోసం వేచి చూస్తున్నారు. పక్క గదిలో సమీర నిద్రలో మంచం మీద కదిలిన శబ్దమైంది. పబ్బి ఏడుస్తోంది. ఆ ఏడుపు ఉప్పొంగి వచ్చిన వరదలా ఉధృతం అయింది. సదాశివరావు గారు పెదవి బిగబట్టి తలదించుకొని కాగితాలు డ్రాయర్ సొరుగులో పెడుతున్నారు. విద్యాధర్ కుర్చీలో నుంచి లేచాడు. సదాశివరావు గారు తల ఎత్తలేదు. విద్యా కుర్చీని కాళ్లతో వెనక్కి నెట్టి వెళ్ళటానికి వెనక్కి తిరిగాడు. ఆయన టేబుల్ మీద ఎదురుగా ఉన్న కాగితాల్లోకి తదేకంగా చూస్తున్నారు.
అతను గదిలో నుంచి వెళ్తున్నాడు. అతను వెళ్ళిపోతే సమీరని ఈ స్థితిలో రక్షించడం, సంభాళించడం ఎంత కష్టమో ఆయనకి బాగానే అర్థమవుతోంది. విద్యాధర్ గుమ్మం దాటాడు. ఆయన తలెత్తి చూస్తున్నాడు. కుర్చీలో నుంచి ఆదుర్దాగా లేవబోయాడు. విద్యాధర్ బయటికి వెళ్ళిపోలేదు. పక్కకి తిరిగి సమీర గదివైపు వెళ్ళాడు. అంతవరకు ఆయన గుండెని నిర్దాక్షిణ్యంగా చిదిమివేసిన ఇనుప పిడికిలి ఏదో మెల్లగా విడిపోయింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్న ఆయన కుర్చీలో సరిగ్గా కూర్చొని వెనక్కి ఆనుకున్నాడు. పక్క గదిలో నుంచి విద్యాధర్ సమీరని అనునయిస్తున్న మృదు గంభీర స్వరం వినిపిస్తోంది. సమీర పబ్బీ గురించి ఏదో చెప్తోంది. అతను అనునయంగా సమాధానం ఇస్తున్నాడు. సదాశివరావు గారు టేబుల్ మీదకి తల వాల్చుకున్నారు. ఆయన గుండెల్లో నుంచి సుళ్ళు తిరుగుతున్నట్లు దుఃఖ ప్రవాహం ఊరికి వచ్చేసింది. విద్యాధర్ సమీరకి కాఫీ కలుపుతున్నాడు. సమీర బాత్రూంలోకి వెళ్ళింది. ఎంతసేపటికి తిరిగి రాలేదు. విద్యాధర్కి అనుమానం వచ్చింది. వెళ్ళి తలుపు తడుతూ సమీరా అని పిలిచాడు. జవాబు లేదు. అతను క్షణం ఆగాడు. మళ్ళీ తలుపు గట్టిగా తట్టాడు. సమీరా పిలిచాడు. సమాధానం లేదు. ఎలాంటి శబ్దం వినిపించలేదు. అతని మనసుని ఆదుర్దా కమ్మేస్తోంది. గబాల్న సత్యాన్ని వెళ్ళి పిలుచుకువచ్చాడు. ఇద్దరూ కలిసి కష్టం మీద తలుపు విరగొట్టగలిగారు. బాత్రూంలో ఎదురుగా సమీర బాత్ టబ్కి ముఖం ఆనించి నేల మీద కూర్చొని ఉంది. 2 చేతుల మణికట్ల నుంచి రక్తం కారి బాత్రూం అంతా పాకుతోంది. సమీరా, ఏమిటిది? విద్యాధర్ సమీరని 2 చేతుల మధ్య ఎత్తి యువతలకి తీసుకువచ్చాడు. 15 గంటలో నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశాడు. సమయానికి రక్షించాడు. లేకపోతే ఈ అమ్మాయి బతికేది కాదు. సమీర ఇలాంటి పని చేసిందని మనమేమీ ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రభు మరణం తట్టుకొని ఈ అమ్మాయి బయటపడడం అనేది నాకు అనుమానంగానే ఉంది. అన్నా చెల్లెలు ఇద్దరూ ఒకటే ప్రాణంగా ఉండేవారు అన్నారు డాక్టర్. విద్యాధర్, సమీర ఎలా ఉంది? ఢిల్లీలో ఉన్న సదాశివరావు గారు ఆదుర్దాగా ఫోన్లో అడిగారు. డాక్టరు ఆయనకి వెంటనే ఫోన్ చేసి ఈ సంగతి చెప్పేశాట. ఇప్పుడు పర్వాలేదు, ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఎవరితో మాట్లాడలేదు అన్నాడు. భగవంతుడా! ఆయన నోటి వెంట ఆక్రోశంలా వచ్చింది. విద్య, నేను రాత్రికి కానీ రాలేను. సమీరని వదలకు. జాగ్రత్త, ప్లీజ్. ఒక్క క్షణం కూడా వదలొద్దు అన్నారు. విద్యాధర్ ఫోన్ పెట్టేశాడు. సమీరని ఇంటికి తీసుకువచ్చారు. మీటింగ్ కార్యక్రమాలు రద్దు చేసుకుని సదాశివరావు గారు ఆ రాత్రికే వచ్చేశారు. సమీర పెదవి విప్పటం లేదు, మాట్లాడటం లేదు, ఆహార పానీయాలు ముట్టడం లేదు. సమీర ఫ్రెండ్స్ అందరినీ పిలిపించారు. ఇల్లంతా సందడిమయం చేశారు. అయినా సమీరలో మార్పు లేదు. సదాశివరావు గారు 2 రోజులు చూసి సైక్రియాటిస్ట్ వేణుగోపాల్ని పిలిపించారు. ఆయన సమీర గదిలో ఆమెతో గంటకి పైగా మాట్లాడారు. యువతలకి వచ్చి సదాశివరావు గారితో ఆయన సమీరని ప్రస్తుతం దేనికి బలవంతం చేయవద్దు, ఆమె ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం లేదు అంటోంది. మామయ్యకి చాలా పనులు, ఎప్పుడు మా డాడీ వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్తాడో అని భయంగా ఉంది అని బోరున ఏడ్చింది. ప్రభు తర్వాత మామయ్య కాకుండా నీ స్నేహితుల్లో నీకు నమ్మకంగా వాళ్ళ సమక్షం హాయిగా ఉండే మరో వ్యక్తిది ఎవరి పేరైనా చెప్పగలవా అంటే విద్యాధర్ పేరు చెప్పింది. అతను నాకు స్నేహితుడు కాదు, కానీ అతనంటే నాకు భయం లేదు. అతని దగ్గర ఉన్నంత వరకు నాకు మామయ్య దగ్గర ఉన్నట్టే ఉంటుంది. పబ్బి ఎప్పుడూ అతనికి దగ్గరగా ఉండమని అనేవాడు. సదాశివరావు గారు కూర్చొని ఉన్న కుర్చీకి పక్కన ఎడమ చెయ్యి వెనక్కి పెట్టుకొని నిలబడి శ్రద్ధగా వింటున్న విద్యాధర్ వైపు విన్నావా అన్నట్టు సదాశివరావు గారు చూశారు. వేణుగోపాల్ విద్యాధర్తో, విద్యాధర్, మీరు కాస్త ఓపికగా శ్రమతో ప్రయత్నం చేస్తే సమీర ప్రభు స్థానంలో మిమ్మల్ని గాఢంగా నమ్మే స్థితికి వస్తుంది. ఇది చాలా అవసరం అన్నాడు. విద్యాధర్ నిట్టూర్చాడు. 25 రోజుల తర్వాత విద్యాధర్ వరమ్మ దగ్గరికి ఇంటికి వచ్చాడు. గరుడాచలంతో పిన్నిని ఆదుర్దా పడవద్దని, తను వీలు చూసుకొని ఇంటికి వస్తానని కబురు చేశాడు. మురళి, పాణి మధ్య మధ్యలో వెళ్ళి ఆమెని చూసి వస్తూనే ఉన్నారు. సదాశివరావు గారు ఆమెను కూడా ఇక్కడికే వచ్చేయమని గరుడాచలంతో కబురు చేశారు. కానీ ఆమె రాలేదు. ప్రభు పోయిన 10-15 రోజుల వరకు అసలు ఈ లోకంలోనే లేనట్టు సమీర విషయంలో ఊపిరాడినట్టయింది అతనికి. ప్రభు పోయిన 3వ రోజుకే సదాశివరావు గారు సమీరని, విద్యాధర్ని మెడ్రాస్ తీసుకుని వెళ్ళి తన గెస్ట్ హౌస్లో ఉంచి వచ్చారు. హైదరాబాద్లో ఉంటే ఎవరో ఒకరు వచ్చి ప్రభు మాటలు తీసుకువస్తారు, ఇక్కడైతే ఎవ్వరూ ఆ విషయం ఎత్తరు అన్నారు. కానీ సమీర అక్కడ ఉండనని ఒకటే గొడవ చేయడంతో 10 రోజులు తిరగకముందే హైదరాబాద్ వచ్చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత విజయ కోసం వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ ఎవ్వరూ తీయలేదు. 25 రోజుల తర్వాత ఇంటికి వస్తుంటే అతనికి వేరే ప్రపంచంలోకి వస్తున్నట్టు అనిపించింది. సదాశివరావు గారు ఇంట్లోనే ఉన్నారు. ఒకసారి వెళ్ళి మీ పెన్నికి కనిపించిరా అని పంపించారు.
ఇంటికి వస్తున్న మనసంతా సమీర ఏం చేస్తోంది అనే ఆదుర్దానే. సమీర అనే దట్టమైన మేఘం అతన్ని కమ్మేసినట్టు అయింది. అహర్నిశలు ఆమె జాగ్రత్త గురించే అతనికి ధ్యాస అయిపోయింది. సమీరని కంటికి రెప్పలా చూసుకోవడం తన బాధ్యత అని అతనికి అర్థమైంది. ఈ బాధ్యతని ఎవరో తనకి అప్పగించలేదు. ప్రభువుని మరణానికి దగ్గరగా తీసుకువెళ్ళటానికి కారకుడైనానని పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న తన హృదయానికి సమీర బాధ్యతను స్వీకరించి చేతనైన సహాయం చేయడం ఒక్కటే నిష్కృతి అని అతనికి మనశ్శాసనంగా కనిపిస్తోంది. ప్రభువుని గురించిన జ్ఞాపకాలతో అతని మనసు భారంగా ఉంది. అతను సరాసరి అనసూయమ్మ గారింటికి వెళ్ళాడు. అటునుంచి తన ఇంట్లోకి అడుగు పెట్టగానే చేస్తున్న పని వదిలి వరమ్మ పరిగెత్తుకు వచ్చి అతన్ని కౌగిలించుకుంది. ఏమిట్రా నాయనా ఈ ఘోరం? ఎప్పుడూ 10 మంది చుట్టూ పెట్టుకొని ఎంత సందడిగా ఉండేవాడు ప్రభు, ఇలా అకస్మాత్తుగా కళ్ళ ముందు నుంచి మాయమైపోవడం ఏమిటి? ఆవిడ ఏడుస్తోంది. పిన్ని, నేను 25 రోజుల నుంచి ఇంటికి రాలేకపోయాను. అతని కంఠం గాద్గదికంగా అయింది. నా మీద కోపంగా ఉందా అని అడిగాడు. ఛీ, కోపమా? నీ మీద? ఆవిడ అతని గడ్డం పునికింది. పిచ్చి సన్నాసి, నీ మీద కోపమా? మనమున్న పరిస్థితి ఏమిటి? అయినా నువ్వు ఇప్పుడు ఆ ఇంటి అల్లుడివి, ఎంత బాధ్యత? పిన్ని, అతను వారిస్తూ ఏదో చెప్పబోయాడు. ఆవిడ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అతని చెయ్యి పట్టి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోపెట్టింది. నేను షిరిడీ నుంచి రాగానే ఒకటి ఆనందం వేసే వార్త, రెండోది ఆశ నిపాతం. ప్రభు పోయాడని మురళి వచ్చి చెప్పాడు. పిన్ని, ఈ పెళ్ళి ఆ విషయంలో నాకు కోపం కాదు, మనసుకి కాస్త బాగానే కష్టం వేసింది. మేము నీకు విజయ్ని భార్యగా చేయాలని అనసూయమ్మతో మంతనాలు చేస్తున్నాను. నిన్ను విజయ్ని చూస్తుంటే మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం అనే మాకు అనిపించింది. నువ్వు సమీరని చేసుకోవాలని మాట మాత్రం చెప్పలేదు. నీ ఇష్టం నేను ఎప్పుడైనా కాదన్నానా? నన్నెందుకు నువ్వు నమ్మలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. సరే పోనీ, నేను పెళ్ళి ఎప్పుడూ నీ ఇష్ట ప్రకారం చేయాలని అనుకున్నానుగా. నీ కారణాలేమిటో నీకు ఉండి ఉంటాయి. మీరు ఆ రోజు యాదగిరి గుట్ట వెళ్ళటానికి పోట్లాడుకోవడం కూడా నాకు తెలియకూడదని ఆడిన నాటకం అని మురళి చెప్పాడు. మోచేతులు టేబుల్ మీద ఆనించుకొని కూర్చుని ఉన్న అతను చేతుల్లో తలదించుకున్నాడు. పిన్ని, ఆవిడ తన అదృష్టం ఎప్పుడూ నిలదీయదు. జరిగిందంతా ఆవిడకు చెప్పేయాలని ఆక్రోశిస్తోంది మనసు. కానీ నిగ్రహించుకున్నాడు. ఆవిడ చిన్న బుర్రకి అర్థం కాదు, భయపడుతుంది, ఆతురత పడుతుంది. ఆవిడకి దగ్గరగా ఉండలేని పరిస్థితుల్లో ఆవిడని ఆతురత పెట్టే విషయాలు చెప్పి బాధ పెట్టడం న్యాయం కాదు అనిపించింది విద్యాధర్కి. ఆవిడ వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. గరుడాచలం అడపాదడపా వచ్చి నన్ను చూచి వెళ్తూనే ఉన్నాడు. మురళి రోజు కనిపిస్తున్నాడు. పాణి తోడుగా పడుకుంటున్నాడు. నన్ను అక్కడికే వచ్చి ఉండమని ఆ పెద్ద ఆయన గరుడాచలంతో కబురు పంపారు. కానీ నేను రాలేదు. పెద్దవాళ్ళు వాళ్ళు. నా అలవాటు, నా సందడి వేరు, అందుకని రాలేదు. నువ్వేం అనుకోలేదుగా నాన్న? పిన్ని అనసూయమ్మగారు అంది. పిన్ని, అనసూయమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? గేటు తాళం వేసి ఉంది. కాఫీ తాగుబోతూ అడిగాడు. వాళ్ళు లేరు, విశాఖపట్నం వెళ్ళిపోయారు. 10 రోజులు పైగానే అయింది. అన్నట్టు మర్చిపోయాను, విజయ నీకిమ్మని ఈ కవరు ఇచ్చింది. ఆవిడ బీరువా దగ్గరికి వెళ్ళింది. విశాఖపట్నం వెళ్ళారా? ఎప్పుడు తిరిగి వస్తారు? హతాశుడైనట్లు అడిగాడు. ఇక రారు, సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు. అతను కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేస్తూ అదేమిటి అన్నాడు. అడిగితే చెప్పలేదు. నేను గట్టిగా అడగలేదనుకో. వాళ్ళ విజయ్ని చేసుకుంటామని ఆవిడ చాలా ఆశపడింది. సమీరతో నీ పెళ్లి పేపర్లో చూసి వాళ్ళు బాధపడ్డట్టున్నారు. ఇదిగో విజయ నీకిమ్మని ఇచ్చింది, కవర్ తెచ్చి ఇస్తూ అంది. అతను కవర్ తెరిచి చూశాడు. కవర్లో నుంచి రబ్బర్ బ్యాండ్ వేసిన కాగితాల కట్ట జారి అతని ఒడిలో పడింది. తర్వాత మెరూన్ కలర్ స్వెటర్ అతని చేతిలోకి వచ్చింది. స్వెటర్కి వివాహ శుభాకాంక్షలతో విజయ అన్ని చిన్న స్లిప్ పిన్ చేసి ఉంది. విద్య కాగితాలు తీసి చూశాడు. అది ఇంటి దస్తావేజు. విజయ పేరు మీదే ఉంది. ఆ దస్తావేజు మీద విజయ సంతకం, అనసూయమ్మ సాక్షి సంతకం చేసిన పవర్ ఆఫ్ అటార్నీ, ఆ ఇంటిని కూలగొట్టడానికి సర్వాధికారాలు ఇచ్చిన కాగితాలున్నాయి. దానికి విజయ రాసిన అతి క్లుప్తంగా ఉన్న చీటీ పిన్ చేసి ఉంది. పేపర్లో మీ పెళ్లి ఫోటో చూశాను. కంగ్రాచులేషన్స్. మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం. మీకు మేము బాకీ ఉన్న పైకానికి ఇంటి కాగితాలు మీకు స్వాధీనపరుస్తున్నాను. విజయ. అతను నిర్ఘాంతపోయినట్టు చూస్తున్నాడు. క్రమంగా అతని శరీరం విద్యుద్ఘాతానికి గురి అయినట్టు, నరాల్లో ఆదుర్ద, అయోమయం నిండిన ప్రకంపనలు ఛల్మన్నట్టు మొదలైనాయి. ఉత్తరం 1కి 2 సార్లు చదివాడు. అతని మనసు దిమ్మెరపోయింది. దూరంగా బీరువా తాళం వేస్తున్న వరమ్మ పాపం వెళ్ళేటప్పుడు అనసూయమ్మగారు ఒకటే ఏడ్చింది.
విజయ ధైర్యంగానే ఉందిలే, మళ్ళీ మనం కలవమేమో అని ఆవిడ బాధపడుతుంటే, మీ ఇల్లు ఇక్కడుంది, మీరు రాక ఎక్కడికి వెళ్తారు అంటూ ధైర్యం చెప్పాను. తన ధోరణిలో చెప్పుకుపోతోంది. విద్యాధర్ 2 చేతులతో ఒడిలో స్వెటర్ తీసుకుని గుండెలకి అదుముకున్నాడు. అందులోకి తల దించేసుకున్నాడు. వరమ్మ తిరిగి చూసేసరికి అతను ఏడుస్తున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసింది. విద్య, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలరా నాయనా. భగవంతుడు మన జీవితాలని సుఖదుఖాల కలనేతగా వేసి మనకిస్తాడు. మనం దాన్ని భరించాలి, తప్పదు. మరి మన జీవితంలో ఎవరిని ఎప్పుడు దగ్గరికి తెస్తాడో, ఎందుకు దగ్గర వాళ్ళని దూరం చేస్తాడో మనకి తెలియదు. అంతా ఆ పరాత్పరుడు. ఛీ, ఏమిట్రా ఇది, నువ్వు ఇలా ఏడవటం నేనెప్పుడు చూడలేదు. నాకు తెలుసురా, ప్రభు నీకు ఎంత మంచి స్నేహితుడో అంటుంటే ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేశాయి. సమీర గదిలో అటు ఇటు పచార్లు చేస్తోంది. విద్యాధర్ కిటికీకి దగ్గరగా కుర్చీలో కూర్చొని కాళ్ళు కిటికీకి ఆనించి పుస్తకం చదువుతున్నాడు. సమీర కదలికని అతని చెవులు శ్రద్ధగా వింటున్నాయి. అతను MBA ఎంట్రన్స్ పాస్ అయ్యాడు. ప్రైవేటుగా చదవటానికి నిర్ణయించుకున్నాడు. చదువు మొదలై కూడా అప్పుడే 4 నెలలు అయింది. అతనికి క్షణం ఒంటరిగా కూర్చుంటే విజయ గుర్తుకు వస్తోంది. ఆ రోజు పిన్ని ఇచ్చిన దస్తావేజ్ కాగితాలు, స్వెటరు చూసిన తర్వాత వెంటనే విశాఖపట్నం వెళ్ళాడు. ఇంటి నెంబర్ తెలియదు, వివరాలు లేవు. మాటల మధ్యలో ఎప్పుడో విజయ అన్న వివరాల గుర్తుతో వెళ్ళి అతి కష్టం మీద ఇల్లు కనుక్కోగలిగాడు. తలుపు తట్టగానే ఒక పెద్దాయన వచ్చి తలుపు తీశాడు. తను బొంబాయి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో తమ ఇంట్లో అద్దెకి ఉన్న విజయ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పాడు. విజయ ఎక్కడుందో తెలీదు. అతను హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు. జీవితంలో మళ్ళీ ఒక్క క్షణం అయినా విజయ కనిపిస్తే బాగుంటుందని అతనికి ఎంతగానో అనిపిస్తోంది. తను సమీరని వివాహం చేసుకోలేదని, చేసుకోవాలని అనుకుంటే పిరికితనంగా అలా చేసుకోడని చెప్పాలనిపిస్తోంది. తనకి తెలుసు విజయ్కి తన సంజాయిషి వినాలనే కుతూహలం కాస్త కూడా ఉండదని. కానీ విజయ్కి చెప్పి తీరాలి. అతని మనసులో ఆవేదన అప్పుడప్పుడు మంటలా లేస్తోంది. పుస్తకం వడిలో పెట్టుకొని కిటికీలో నుంచి చూస్తూ పరధ్యానంగా ఆలోచిస్తున్న విద్య ఉలిక్కిపడ్డాడు. అతని కాళ్ళ దగ్గరికి టపీమని వచ్చి ప్రభు షూ ఒకటి పడింది. విద్య తిరిగి చూశాడు. సమీర సడన్గా అన్నీ విసిరేస్తోంది. ప్రభు ఫోటోలు చించేస్తోంది. కబోర్డులో నుంచి బట్టలు విసిరేస్తోంది. అతను లేచి వచ్చాడు. సమీర, ఏమిటి పిచ్చి పని అన్నాడు. నాకు పబ్బీయే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇవి నన్ను క్షణక్షణం పబ్బీ చచ్చిపోయాడు అని గుర్తు చేస్తున్నాయి. వద్దు, ఈ జ్ఞాపకాలు భరించలేను. నాకు నిజంగానే పిచ్చిక్కేట్టుగా ఉంది. విద్య, అన్నయ్య నిజంగా చచ్చిపోయాడంటావా, లేక నాకేదైనా పీడకలా ఇది? సమీర ఏడ్చేసింది. విద్యాధర్ సమీరని దగ్గరగా తీసుకున్నాడు. సమీర కళ్ళల్లో భయం, అపనమ్మకం నీలి నీడల్లా పరుచుకొని శాశ్వతంగా ఉండిపోయేటట్టు ఉన్నాయి. ప్రభు మరణించాడనే నిజం, మరణించలేదు అనే అబద్ధం, ఈ రెండింటి మధ్య నిస్సహాయంగా ఊగిసలాడుతుంది. ఎంత మరిపిద్దామన్నా మాటల మధ్యలో పబ్బీ అంటూ ఏదో చెప్పబోయి ఏడుస్తుంది. భయ విహ్వలురాలైన పసిపిల్లలా అనిపిస్తోంది. సమీర, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు. సమీర విద్య గుండెలలో ఒదిగిపోయినట్టు తల దాచేసుకుంది. ధైర్యం రావటం లేదు విద్య. అన్నయ్య పోయాడని తెలిసిన కొద్దీ భయం ఎక్కువ అవుతోంది. ఏ మూల నుంచి డాడీ వచ్చి నన్ను ఇంటికి లాక్కెళ్ళిపోతాడోనని వణుకు వస్తోంది. ఈ మామయ్య ఎప్పుడూ ఊళ్ళో ఉండడు. ఎప్పుడో నేను మా నాన్న పాలట పడతాను. అలాంటిదేం జరగదు. ఎందుకు జరగదు? జరగదు అంతే. తలెత్తి అతని ముఖం వైపు చూస్తున్న సమీర అతని నడుము చుట్టూ చేతులు పెనవేసుకుంది. నువ్వు నా చుట్టుపక్కల ఉంటే జరగదు. కానీ నువ్వు ఎప్పుడు పుస్తకం వల్లో పెట్టుకొని ఎక్కడో ఆలోచిస్తుంటావు. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని నాకు తెలుసు. ఎప్పుడో వెళ్ళిపోతావు. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అంది. అతను మాట్లాడలేదు. చెప్పు, ముఖం ఎత్తి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఏడుపుతో ఆ కళ్ళు శ్రావణ మేఘాల్లా ఉన్నాయి. కంటి కింద నల్లని చారలు, కళ్ళ నిండా అవ్యక్తమైన భయాందోళనలు. వెళ్ళను అన్నాడు. నిజంగానే చెప్తున్నావా? నమ్మలేనట్టు అడిగింది. నిజమే. ప్రామిస్? చిన్నపిల్లలా అడిగింది. విద్యాధర్ జవాబు చెప్పలేదు. అదిగో చూసావా, నాకు తెలుసు. సమీర, ప్రామిస్ అన్నాడు. అతని మనసు పాతాళంలోకి కృంగిపోతున్నట్లుగా ఉంది. థ్యాంక్ యూ. సమీర ఆనందంగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. 10 నిమిషాల్లో సమీర తయారై వచ్చింది. ముఖం కలకల్లాడుతోంది. నేను బాగున్నానా అని అడిగింది. అతను మొహమాటంగా తలూపాడు. మనం ఎక్కడికైనా వెళ్దామా అంది. అతను కారు తాళాలు తీసుకున్నాడు. సమీర కోరిక మీద హోటల్కి వెళ్ళారు. ఇద్దరూ కాఫీ తాగుతుంటే తెలిసిన అతను టేబుల్ దగ్గరికి వచ్చాడు. సమీర, నేను మొన్ననే దుబాయ్ నుంచి వచ్చాను. పబ్బీ విషయం తెలిసింది. నమ్మలేకపోయాను. అసలేమైంది?
వెళ్ళి మీ పని చూసుకోండి, సమీర కొట్టినట్టు అంది. అతను బిక్కముఖం వేసుకొని చూసి వెళ్ళిపోయాడు. విద్య చేయి చాచి టేబుల్ మీద ఉన్న సమీర చేతి మీద ఆనించాడు. ఆమె పెదవులు బిగించి ఉన్నాయి. ఒక బలీయమైన భావావేశం ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది. విద్య మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి పొద్దుపోయింది. మంచం మీద పడుకొని ఉన్న విద్య గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంతలో సార్ సార్ అంటూ సత్యం అరుపులు వినిపించాయి. అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా కిటికీ అద్దాల మీద పెద్ద వెలుగు పుంత కనిపిస్తోంది. ఏదో మండుతోంది. అతను గభాలన లేచి పక్క గదిలోకి పరిగెత్తాడు. సమీర మంచం మీద లేదు. క్రింద సత్యం అరుపులు వినిపిస్తున్నాయి. మెరుపు వేగంతో మెట్లు దిగి బయట ఆవరణలోకి పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ ప్రభుకి ఎంతో ఇష్టమైన జీప్ తగలబడిపోతోంది. అందులో వేసిన ప్రభు బట్టలు, షూలు, టెన్నిస్ బ్యాట్లు, బ్రీఫ్ కేసులు ఏవేవో ఫట్ ఫట్ మని శబ్దం చేస్తూ మంటల నాలుకలకు ఆహుతి అవుతున్నాయి. సత్యం సమీరని పట్టుకున్నాడు. సమీర అతన్ని గిల్లుతూ, కొరుకుతూ, కొడుతూ వదిలించుకొని మంటల్లో దూకడానికి ప్రయత్నిస్తోంది. విద్య వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. బలంగా తలని గుండెలకి అదుముకున్నాడు. వీప్ మీద చెయ్యి వేసి నిమురుతూ, సమీరా ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్ మృదువుగా అన్నయించాడు. సమీర కిందికి జారిపోతోంది. సమీరని పట్టుకుని మెట్ల మీద కూర్చున్నాడు. సత్యం పరిగెత్తి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. కొద్దిసేపట్లో డాక్టర్ గారు వచ్చారు. సైక్రియాటిస్ట్ వేణుగోపాలరావు గారు కూడా వచ్చారు. సమీరకి నిద్ర ఇంజెక్షన్ ఇచ్చారు. డాక్టర్ సలహా మీద ఆ ఇంట్లో ప్రభువుని గుర్తు చేసే వస్తువులన్నీ నౌకర్లు తీసేశారు. సార్ చూడండి, ఈ ఆల్బమ్ కూడా పాత గోనె సంచిలో పడివేయమంటారా? సత్యం ఆల్బమ్ తెచ్చి విద్యా చేతుల్లో పెట్టి వెళ్ళాడు. సమీర మంచం పక్కన వాలు కుర్చీలో కూర్చుని ఉన్న విద్య ఆల్బమ్ తెరిచి చూశాడు. అందులో సమీర, ప్రభువుల చిన్నప్పటి ఫోటోలు, సదాశివరావు గారితో ఉన్నవి ఉన్నాయి. సమీర ఈ ఆల్బమ్ విద్యకి చాలాసార్లు చూపించింది. తమ ఈ ఫోటోలు తమకి ఎంతెంత వయసుల్లో ఏ ఏ స్థలంలో తీసినవో వివరాలు చెప్పినవే 10 సార్లు చెప్పేది. ఒక ఫోటోలో సమీర మగపిల్లవాడిలా, ప్రభు సమీర పరికిణి జాకెట్ ధరించి ఆడపిల్లలా ఉన్నారు. సమీరకి ఆ ఫోటో అంటే ఎంతో ఇష్టం. ఆల్బమ్ 2వ పేజీలో సదాశివరావు గారు వయసులో ఉండగా ఉన్నది ఉంది. సమీర అది చూపిస్తూ, విద్య నీకు తెలుసా, ఆ అమ్మాయి మా సదా మామయ్య భార్య. మామయ్యకి పెళ్ళి అయిందని చాలామందికి తెలీదు. బ్రహ్మచారి అనుకుంటారు. ఆవిడ పెళ్ళైన 2 ఏళ్లకే చచ్చిపోయిందని మా అమ్మ చెప్పింది. పీడ పోయింది, దరిద్రం వదిలింది. లేకపోతే మా మామయ్య ఆస్తిలో మాతో భాగానికి వచ్చేది. అబ్బో, మామయ్యకి ఫోటో అంటే ప్రాణంలే. నాకేమో ఒళ్ళు మంట. ఒకసారి చించి పారేస్తానంటే పబ్బి, ఉత్త ఫోటోనేగా, మనకేం అడ్డం, మనిషే లేదాయే. మామయ్యకి కోపం వస్తే మన ప్యాకెట్ మనీ బంద్ అంటూ నన్ను ఆపు చేశాడు అంటూ అంటూ ఆ ఫోటో మీద ఒకటి మొట్టింది. సమీర ఆల్బమ్ తెరిచి చూసినప్పుడల్లా ఆ ఫోటో మీద ఒకటి కొడుతూనే ఉంటుంది. ఇక్కడ లేని వాళ్ళని ద్వేషించడం ఎందుకు అని తను అంటే, ఒకప్పుడైనా అయ్యుడ మామయ్యతో ఉంది కదా. నీకు తెలియదు విద్య, మామయ్య మా సొంతం. ఆయన ప్రేమాభిమానాలు రవ్వంతైనా ఇంకెవరి మీదైనా ఉంటే నాకు వాళ్ళని చంపేయాలనిపిస్తుంది. మామయ్య మావాడు, ఈ ఇల్లు ఆస్తి అంతా మావి అంది ఆవేశంగా. సార్ ఆల్బమ్ పడేయమంటారా? సత్యం అడిగాడు. విద్య వద్దు అన్నట్లు తల ఊపాడు. సత్యం వెళ్ళిపోయాడు. విద్య నిట్టూరుస్తూ లేచి వచ్చి ఆ ఆల్బమ్ని సదాశివరావు గారి బీరువాలో ఉంచాడు. ఈ 5-6 నెలల్లో తను ఈ ఇంటిలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. తనకి తెలియకుండానే ఈ ఇంటిలో ప్రభు స్థానంలోకి తను నెట్టివేయబడ్డాడు. సదాశివరావు గారికి క్షణం తీరదు. సంపాదన అనే చట్రంలో బిగిసిపోయిన ఆయన అది వదిలించుకొని రాలేరు. వ్యాపారంలో వచ్చిన లాభాల నుండి ఇంకా ఇంకా లాభాలు, మరికొన్ని కొత్త వ్యాపారాలు, ఎప్పటికప్పుడే 10 మందికి జీవనాధారం అనుకుంటూ ప్రారంభించడం, అవి ఆయన జాగరూకతతో సంరక్షణలో కొత్త కొమ్మలై శాఖోపశాఖలుగా పెంపొందించడం తను అర్థం చేసుకున్నాడు. వ్యక్తిగతంగా ఆయన సింపుల్ మనిషి. ఆయన అలవాట్లు, కోరికలు సాధారణ మధ్యతరగతి మనిషివి. తను MBA ప్రశాంతంగా చదువుకునే వాతావరణం దొరికింది. సమీర బాధ్యతతో పాటు మెల్లగా ఇంటి సంరక్షణ బాధ్యత కూడా తనదైపోయింది. దాదాపుగా ఆయన పర్సనల్ సెక్రటరీగా అయిపోయాడు. ఆయన డైరీ చూడటం, ఊళ్ళోకి వెళ్ళి వచ్చే ఏర్పాట్లు, ఇంటిలో జరిగే లంచ్లు, డిన్నర్లు ఏర్పాట్లు చూడడం, ఆయన లేనప్పుడు ఫోన్లకి జవాబులు, ఈ విధంగా ఆయన జీవితం తన జీవితంతో మెల్లగా కలిసిపోసాగింది. ఒక్కోసారి ఆయనకు ఊరు వెళ్ళడమూ ఇష్టం ఉండేది కాదు. ఏమిటో విద్య, నాకు ఇంటిలో ఇదివరకు ఎన్నడూ లేనంత మనశ్శాంతిగా హాయిగా ఉంది. నువ్వు వచ్చిన తర్వాత అంతా క్రమబద్ధమైపోయింది. ఈ వ్యాపారం నాకు తెలియకుండానే ఎడాపెడా పెరిగిపోయింది. ఇది ఒక పద్మవ్యూహంలా ఉంది. ఇందులోకి నేను వెళ్ళడమే తప్ప బయటికి రాలేకపోతున్నాను అని అన్నారు సదాశివరావు గారు.
సూపర్ బజార్ నిర్వహణ మురళి, రెడ్డి, వేణు కలిసి చాకచక్యంతో నిర్వహిస్తున్నారు. మధ్య మధ్యలో తను వెళ్ళి చూసి వస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఎప్పుడు వివరాలు చెప్తున్నారు. సదాశివరావు గారి వెంట ఉండడంతో ఈ జీవితం ఇంకా విస్తృతంగా అర్థమవుతోంది. ఈ ఇంటిలో వీళ్ళందరితో తను కలిసి ఉన్నమాట నిజమే. వారందరికీ తలలో నాలుకల బాధ్యత నిర్వహిస్తున్నమాట యథార్థమే. కానీ ఈ జీవితం ఏది తనకి మానసికంగా దగ్గరగా అనిపించడం లేదు. తను వీళ్లతో కలిసి బతుకుతున్నాడు. కానీ మళ్ళీ వీళ్ళందరూ ఎవ్వరూ తనకి దగ్గర లేనట్లుగా దూరం కూడా అనిపిస్తోంది. కొద్ది రోజులు మాత్రమే తను ఇక్కడ ఉంటాను అనే సత్యం అతనికి బాగా అర్థమైంది. అప్పుడప్పుడు పిన్నిని వెళ్ళి చూసి వస్తుంటాడు. సూపర్ బజార్లో తన పేరిట వస్తున్న లాభాల్లో పిన్నిని యాత్రాస్థలాలు చూడడానికి పంపిస్తున్నాడు. ఆవిడ ఎంతో సంతోషంగా ఉంది. నీ పుణ్యమా అని ఇలాంటి అదృష్టం నాకు దొరికింది అనేది. ఒక్కోసారి పిన్ని ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. అతనికి హాయిగా అనిపిస్తుంది. తన స్థానం ఇక్కడే అనే సత్యం అర్థమవుతుంది. అతను ఓర్పుగా సమీర మామూలు మనిషి అవటానికి చూస్తున్నాడు. సమీర స్వభావం అతనికి బాగానే ఆకలింపు అయ్యింది. ప్రభు మరణం ఆమెని కృంగదీసింది. భయపడుతోంది. ప్రభుకి ప్రత్యామ్నాయం తనలో వెతుకుతోంది. విద్య గాఢంగా నిట్టూర్పు వదిలాడు. సమీర తనని వెతుక్కోవడం అవసరం లేదు. ప్రభుకి ప్రత్యామ్నాయంగా ఆమె జీవితంలో తను ఎప్పటికీ ఉండాల్సిందే. అది తన బాధ్యత. ఇది అప్పుడప్పుడు తనని సంఖ్యలతో బందీ చేసిందనిపిస్తోంది. చూస్తుండగానే సంవత్సరాలు ఇట్టే తిరిగిపోయాయి. విద్య MBA అయిపోయింది. మనిషి పొందిన విషాదానికి కాలం కంటే మించిన మందు లేదన్నట్టు సమీర ప్రభు మరణం నుంచి పూర్తిగా కోలుకుంది. ఇది వరకు ప్రభుని ఎలా క్షణక్షణం మానసికంగా ఆసరా కోసం వెతుక్కునేదో ఇప్పుడు పూర్తి ఆ స్థానం అంతా విద్యాధర్కి వచ్చేసింది. కానీ విద్యాధర్ ప్రభులా సమీరకి వంత పాడకపోవడంతో ఘర్షణలు, పేచీలు, ఆగ్రహాలు, ఆవేశాలతో సమీర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సమయం అంతా బ్యూటీ కాంటెస్ట్లు, బ్యూటీ థెరపీలు, బ్యూటీ వర్క్షాపులంటూ గడిపేస్తోంది. ఎవరెవరితోనో స్నేహాలు కలుపుతుంది, విడిపోతుంది. నిన్నటి రోజు చాలా మంచివాళ్ళని పొగిడేసిన వారినే ఈరోజు వట్టి స్వార్థపరులు అంటూ ఈసడిస్తోంది. విశ్వమూర్తికి పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో మంచంలో నుంచి లేవలేనట్టు అయ్యాడు. సమీర తల్లి వచ్చి సమీరని ఇంటికి రమ్మని బతిమలాడుతోంది. సమీర మనసులో ఉన్న అక్కసంతా వెళ్ళగక్కేసింది. ఒక్కనాడన్నా నువ్వు మమ్మల్ని నీ పిల్లలుగా చూసావా? ఆయన చేతిలో యంత్రంలా మాట్లాడావు. ఎప్పుడూ పెద్దవాళ్లవే రోజులు ఉండవమ్మా. మా చిన్నవాళ్ళకి కూడా పెద్దవాళ్ళని కొరడా పట్టి జలిపించే ఛాన్స్ వస్తుంది. మీరెప్పుడూ అలా పెద్దవాళ్ళలాగానే ఉంటారు, అధికారం చెలాయిస్తారు. మేమెప్పుడూ ఇలాగే నిస్సహాయంగా చిన్నవాళ్ళలాగానే ఉంటామని అనుకుంటారు. నేనెందుకు రావాలి ఇంటికి? అక్కడ నాకేం బాల్య స్మృతులు ఉన్నాయని? అదొక నరకం. ఆ నరకంలోకి వచ్చి అదంతా గుర్తు చేసుకొని పిచ్చిదాన్ని కాలేను. నీకు నేనెందుకు? నీ స్వాములార్లు ఉన్నారుగా, వారిని వచ్చి నీకు సాయం ఉండమను అంది వెటకారంగా. నువ్వన్నా చెప్పన్నయ్యా అంది ఆవిడ ఏడుస్తూ. నాదేం లేదమ్మా, సమీర చిన్నపిల్ల కాదు కదా, వస్తుందో రాదో తన ఇష్టం అన్నారాయన. బాగా చెప్పావు మామయ్య. సమీర సోఫా వెనక్కి వచ్చి ఆయన మెడ చుట్టూ చేతులు వేసింది. అయినా నేను వస్తే మామయ్యని ఎవరు చూస్తారు? చిన్నప్పటి నుంచి మా ఆలనా పాలనా చూసిన మామయ్యని నేను వదిలి రాను. మీరు చచ్చినా బతికినా నాకు అనవసరం. మమ్మల్ని అర్ధరాత్రి వీధుల్లోకి భయంతో పరిగెత్తేలా చేసిన ఆ మహానుభావుడు ఇప్పుడు చూపించమను ఆయన హుకుం. ఇప్పుడు రమ్మను మీ ఆయన తాగుబోతు ఫ్రెండ్స్ని. సమీరా ఊరుకో, సదాశివరావు గారు మందలించారు. ఊరుకోలేను మామయ్య. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బెల్ట్ దిబ్బలు తిన్న కుక్కపిల్ల ఎదురు తిరిగి కరిచే రోజు వస్తే కరవకుండా మాంతుందా? నువ్వు నాకు కూతురువే కాదు, నేనేనాడో చేసుకున్న పాపానివి అని ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది. సమీర నిర్లక్ష్యంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. విద్యాధర్ ఫైల్ తీసుకువచ్చాడు. సదాశివరావు గారు గుండెల మీద చేయి వేసి రాచుకుంటూ, అవును పాపమే, ఒకరి ఉసురు ఇలా పాపమై నిన్ను వెంటాడుతుందేమో పైకి అనుకుంటున్న ఆయన విద్యాన్ని చూసి ఆగిపోయాడు. సార్, రేపు 4 గంటలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. విద్యాధర్ గుర్తు చేశాడు. ఆయన ఫైల్ తీసుకోలేదు. ఆయన కళ్ళు పరధ్యానంగా అతన్నే చూస్తున్నాయి. విద్య, సరే అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇంకేదైనా పిలు. విద్య తలదించుకున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన డబ్బు, లావాదేవీలు, భాగస్వాముల ఇష్టాయిష్టాలు, వ్యాపారంలో ఆయన ఎత్తుజిత్తులు అన్నీ విద్యకి అర్థమైపోయాయి. డిన్నర్ తింటూనో కారులో ప్రయాణం అయి వెళ్ళేటప్పుడు, మీటింగ్ ముందు అయిన తర్వాత ఆయన ప్రతి విషయం విద్యతో విపులంగా చర్చించేవాడు. విద్య, నన్ను సార్ అని పిలవకు, ఇంకో రకంగా పిలవలేను సార్.
అదిగో మళ్ళా అదే పిలుపు. పోనీ అందరూ పిలిచేటట్లుగా సదా అని పిలువు. విద్యా తల అడ్డంగా తిప్పాడు. ఎందుకు పిలవకూడదు? తప్పే ఉంది అన్నారాయన. తప్పే సార్. మీతో ఈ పరిచయం నా యజమాని సేవకుని సంబంధమే. నా చదువుకి మీరు సహాయం చేశారు. నేను కృతజ్ఞుణ్ణి. మిమ్మల్ని పేరుతో పిలిచేంత పరిచయం చనువు నాకు లేవు. నేను ఇస్తున్నాను అంటున్నానుగా. తీసుకునే అర్హత నాకు లేదు. అతను ఖచ్చితంగా మృదువుగా జవాబు చెప్పేసి ఫైల్ తీసుకుని వెళ్ళి బీరువాలో పెడుతున్నాడు. ఆయన అతన్ని చూస్తున్నారు. ఆయన కళ్ళల్లో పలుచటి నీటి తెర కమ్ముకుంటోంది. విద్య ఆఫీసు గదిలో కూర్చుని అకౌంట్స్ చూసుకుంటున్నాడు. సమీర హై హీల్స్ టకటకలాడించుకుంటూ అక్కడికి వచ్చింది. ఆమె పార్టీకి వెళ్ళడానికి తయారైనట్టుంది. కుడి చేత్తో చెవికి ఇయర్ రింగ్ పెట్టుకుంటోంది. పర్ఫ్యూమ్ వాసన గదంతా కమ్ముకుంది. విద్య, నాకు 10,000 ఇవ్వు అంది. అతను ఏకాగ్రంగా వేస్తున్న లెక్కల్లోంచి తలెత్తి చూశాడు. అర్జెంట్, వెళ్ళాలి నేను. 10,000 అన్నాడతను. లేకపోతే 10 పైసలు అడుగుతాననుకున్నావా? తొందరగా కదులు. అతని చేతిలోని ఫైల్ లాగి దూరంగా పడేసింది. తాళం చెవులు ఎక్కడా? అసహనంగా అంది. అంత పెద్ద మొత్తం ఎందుకు? ఇప్పుడేం ఖర్చు? ఓహ్ ప్లీజ్ స్టాప్ ఇట్ విద్య. ఈ మధ్య నా మీద నీ పెత్తనం ఎక్కువ అయిపోతుంది. అంకుల్ కాస్త నన్ను చూస్తుండమన్నాడు కదా అని మరీ స్కేల్ పుచ్చుకొని తయారైపోతున్నావు నువ్వు. త్వరగా ఇవ్వు డబ్బు. ఇవ్వను, సూటిగా వచ్చింది సమాధానం. ఏమిటి ఇవ్వవా? ఇవ్వటానికి రూలే లేదు. 500 వరకే నేను స్వతంత్రించగలను. మావయ్య 5,000 అని చెప్పాడుగా. నేను ఆ బాధ్యత తీసుకోలేదు. 500కు పైన అయితే ఆయన పర్మిషన్ తీసుకురావాలి. ఏమిటి పర్మిషనా? నేనా? ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేను ఈ ఆస్తికి వారసురాల్ని. సారీ, ప్రస్తుతం ఉన్న రూల్స్కి ఎవరూ అతీతం కాదు. అతడు సమీర దూరంగా పడేసిన ఫైల్ తీసుకోబోతుంటే సమీర దాన్ని లాగి దూరంగా గదిలో మూలకు విసురుగా గిరాటు కొట్టింది. టేబుల్ చుట్టూ తిరిగి వచ్చి అతని కుర్చీ ఈడ్చి ఆ కుర్చీని అతని నుంచి ఎడంగా లాగి పడేసింది. నీకు కళ్ళు నెత్తికి వచ్చాయి. మామయ్య నిన్ను ఇన్ఛార్జ్ ఆఫ్ ది కంపెనీ అని పట్టం కట్టి నెత్తికెక్కించుకున్నాడు. నేను డబ్బులు ఇమ్మంటే లేవంటావా? నేను లేవనలేదు. అతని సమాధానం నిర్భయంగా ఉంది. అడగగానే ఇవ్వకపోతే లేవనడం అనేగా. అసలు నువ్వు ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? ఈ కుర్చీలో ఎలా కూర్చున్నావు? అందరూ నీ కనుసనల్లో మెలుగుతున్నారు. ఈ అధికారం అంతా ఎలా వచ్చింది నీకు? చూపుడు వేలు చూపిస్తూ నిలదీసింది. అతని కళ్ళల్లో మొహంలో రవ్వంత కూడా భయం సంకోచాలు లేవు. నీ మూలంగా. నేను నా బుద్ధి తక్కువయ్యి మా అన్నయ్య మాట విని నీ మెడలో ఓ మాల పడేశాను. అది మా నాన్నకు భయపడి వేశాను కానీ నీకు వరమాల కాదు. తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడకుండా ఉంటే అదేదో మహా క్రమశిక్షణ అని మామయ్య మురిసిపోతున్నాడు. నన్ను నీకిచ్చి చేసి ఈ ఆస్తిని నన్ను నీకు కట్టుబెట్టాలని చూస్తున్నాడు. విద్య, బాగా గుర్తుపెట్టుకో. ఆ ముసలాయన ఆలోచనలు మతిమాలినవి. నేను నిన్ను పెళ్లి చేసుకోవటమా? నాకు మనుషులు సరదాగా ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఈ జీవితం ప్రతి క్షణం ఒక దివ్య క్షణంలా అనుభవించడం చేతనవ్వాలి. అప్పుడేదో నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వేదో ఆదుకున్నావు. దానికి మామయ్య నీకు బాగానే జీతం ఇచ్చాడు. ఇక ఈ ఇంటిలో నీ అవసరం లేదు. దయించి నువ్వు వెళ్ళిపోతే మేము చాలా సంతోషిస్తాం. డబ్బు నువ్వు ఇచ్చేదేమిటి నాకు? నేనే తీసుకుంటాను. సమీర బీరువా తెరిచి డబ్బు తీసుకొని తాళం చెవులు అక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కథని కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.